వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విశాఖ గాజువాకలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్. రాయలసీమ నీటి ప్రాజెక్టులపైనే మండలిలో మరోసారి రచ్చ. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై బుధవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందన. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ఆదివాసీలు ధర్నా. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్ర మంత్రి శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖ గాజువాక నియోజకవర్గ పరిధిలో నిర్వహించబడనున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు కార్యకర్తలు పాల్గొన్నారు. అందించి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్టాఫ్ని ఏర్పాటు చేసి ఏదైనా ఇబ్బంది జరిగితే యాక్సిడెంట్ల బెనిఫిట్ కానీ అలాగే ఎవరైనా మరణిస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ రావడానికి అక్కడ ప్రత్యేకమైన టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అందరం కూడా ప్రారంభించాం కాబట్టి ఇక్కడి నుంచి మార్చి 10 వరకు కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదుకి సమయం ఉంటుంది. ఈ సమయంలోపు ఈసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల సభ్యత్వాలు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మంచి ఉద్దేశం చేసినటువంటి కార్యక్రమానికి జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు ఎప్పుడు కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం అందరూ కూడా ముందుకు వచ్చి సభ్యత్వ నమోదు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 2014 సంవత్సరంలో మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, వారితో పాటు 16 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. అది గత సంవత్సరానికి 12,25,000 మంది క్రియాశీల సభ్యులుగా ఎదిగింది పార్టీ. అంటే దశాబ్ద కాలంలో జనసేన పార్టీ జనహితం కోసం పోరాడినటువంటి పార్టీ కనుక దీనిపైన జనసేన సభ్యత్వం తీసుకోవాలనేటువంటి ఆలోచన, అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికి కారణం 12 లక్షలు దాటడం. అంటే వేరే పార్టీల గురించి నేను మాట్లాడను, కానీ 20 రూపాయలు 100 రూపాయలు అయితే లక్షల మీద ఉంటారు. కానీ 500 రూపాయలు కూలీ నాలి పని చేసుకుని ఆ పూటగచ్చు గురించి 500 సంపాదించుకునే వ్యక్తులు కూడా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవటం ఇది గర్వించదగ్గ విషయం. 2019లో గాజువాక నియోజకవర్గంలో మేము ప్రారంభించినప్పుడు ఆ రోజు మేము 1500 మంది ఉంటే అది గత ఏడాదికి 16,100 మంది గత ఏడాది క్రియాశీల సభ్యత్వం చేశారు. దాంట్లో భాగంగా రాష్ట్రం మొత్తం మీద ఇవాళే 10 గంటలకి ప్రారంభమైంది. మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ప్రారంభించారు. మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మంగళగిరిలో ఆఫీస్లో ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఒకే సమయానికి 10 గంటలకి ఇచ్చి ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వటం, దానికి తగ్గట్టు మా గాజువాక నియోజకవర్గంలో మా నాయకులు అందరూ, పార్టీ సభ్యులు అందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం చేయాలని చెప్పేసి ఆలోచన. ఈ రోజు నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదుకి గడువు. ఇక్కడ ఇదివరకు మేము చేంజింగ్స్ ఏమిటంటే, ఇదివరకు మేము క్రియాశీలక సభ్యత్వం చేసిన వాళ్ళని వాలంటీర్లను పిలుచుకునే వాళ్ళని గౌరవంగా. ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో, భావజాలంతో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటున్నారో వాళ్ళని ఉద్యమి అని, ఎవరైతే సభ్యత్వాన్ని ఇస్తారో వారిని సాధకులని, ఇంకా పైన 10 మందిని లేదా 100 మందినో లేదా 1000 మందిని మొబిలైజ్ చేయగలిగే మనుషులకి ప్రదాత అనేటువంటి పేర్ల మీద ఇదొక సారూప్యమైనటువంటి ఆలోచనతో పెట్టారు. అందుకు ఇవాళ నుంచి కంటిన్యూ నియోజకవర్గంలో ఈ మా విశాఖపట్నం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చురుగ్గా నమోదు అవుతుంది సభ్యత్వ నమోదు. మేము దీనికి మీకు తెలుసు, ఈ దేశంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్ అన్నారు. ఈ సందర్భంగా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పార్టీ కార్యాలయం వద్ద వార్డు నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డు తయారు చేయడం జరిగిందని, దాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కోట్లాది భక్తులు నిత్యం కొలిచే దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో చేయించిన నాటి పాలకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పుడు పనులు చేశారు కాబట్టే రాష్ట్ర ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని ఆరోపించారు. కూటమిని విడగొట్టాలని వైకాపా నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అది జరగని పని అన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, కార్యదర్శి బొట్టా ప్రకాష్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సూరిశెట్టి పెంటారావు, బెల్లంకొండ రాజన్ రాజు, కర్రి కన్నారావు, డివి అప్పారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి గత 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరగడం వేరు. సాక్షాత్ భగవంతుడు తిరుమల దేవస్థానంలో మాత్రం నైవేద్య వ్యవహారం అనేది మరి అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఏదైతే పోలీబావ డైరీ అనే విషయం మరి అందరూ తెలిసిందే. పాలు సేకరణ లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది ఒక మెరాకిల్. మరి ఇవాళ రాష్ట్ర ఒక భక్తులతో ప్రజలతో అలాగే ఆడుకున్నారు కదా. ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ప్రజలతో ఆడుకున్నారు. రాక్షస పాలన అంతా చూసాం, భరించాం. అది ప్రజలు కూడా గమనించి 11 సీట్లకు పరిమితం చేయడం కూడా జరిగింది. కానీ భగవంతుని మోసం చేసి మరి భగవంతుడి సన్నిధిలో మరి ఏదైతే ఆ రోజు కూడా చూసాం, జగన్ నాయకుడు అనేది కూడా ఆవిడ చెప్పడం కానీ అనేకమైన ఇవన్నీ ఆలోచించి అలసిపోయినసరి నెయ్యి వ్యవహారం వచ్చేసరికి మాత్రం అది ఎలాగ లాగుతూనే ఉన్నారు. ఇంకా ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగలను వెంటనే సృష్టించి ఎంక్వైరీ చేయించి చుట్టూ ఏదైతే ఇచ్చినా దాని ఆధారాలు పట్టుకొని ఎవరైతే దొంగలందరినీ కూడా తక్షణం మీరు చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మనం ఎక్కడికి వెళ్తే తిరుమల జీవితంలో ఒకసారి తిరుపతి తిరుమల వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలాంటి భగవంతుని మోసం చేసిన వీళ్ళందరినీ కూడా భగవంతుని లాస్ట్ టైం కూడా మరి మా అందరూ తెలుసు. గతంలో కూడా 2 కొండలు 7 కొండలు కాదంటే భగవంతుడు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుసు. ఆ పవర్లు కూడా 15 రోజులు కూడా మనకు తెలుసు. త్వరలోనే కూడా మరి అదే వ్యవహారం అదే దేవుని మోసం ఇవాళ 10 కూడా మనకు తెలుసు. ఇంకా దాన్ని ఫేక్ మెసేజ్లు పెట్టేసి ఇంకా మాది దాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ హెరిటేజ్ మీద పడడం కూడా జరిగింది. భగవంతుడు ఇవన్నీ కూడా మనం కూడా మామూలుగా సాధారణ కూడా గమనించాలి. కిందని మానవుడు మోసం భగవంతుడిని ఎవరు మోసం చేయలేదు. ఆ భగవంతుడు తలుచుకుంటే మాత్రం తప్పకుండా వీళ్ళందరూ కూడా కడగట్లు పాలవడం ఖాయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే ఈ దొంగలందరూ అందరూ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకుని జైలు పాలు చేయాలని చెప్పి కోరుకుంటే సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి, నమస్కారాలు. అలాగే ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో కల్తీ వ్యవహారంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ మాధవ్ గారు కానీ దీని మీద ఉన్నతంగా పోరాటం చేసి గత పాలకుల్లో జరిగిన అన్యాయాన్ని వెలికి తీయడం జరిగిందండి. వెలికి తీయడం కాకుండా దాని మీద జరిగిన అన్యాయం కూడా కల్తీ జరిగిందని స్పష్టమైన ఆధారాలు దొరికాయి. దాని మీద ఆధారాలు దొరికిన తర్వాత ఏం చేయాలో తెలియక అర్థం కాదాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడం, అలాగే కమిటీ చేయడం, దాని మీద కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అలాగే అన్నీ జరుగుతున్నాయండి. అందుకే నేను నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక తీర్మానం తీసుకొచ్చారు. పంజాబ్ లో స్వర్ణ దేవాలయం మీద ఒక చట్ట ఇది ఉంది. అలాగే మన తిరుమల కొండ మీద తిరుమల దేవస్థానం మీద కూడా చట్టబద్ధత తీసుకురావాలని, అక్కడ ఏం జరిగినా సరే చట్టానికి లోబడి పనిచేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దాన్ని త్వరలో అమలు చేస్తారని తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాంటి నిర్ణయాలు కానీ ఉంటే ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే తప్పు చేయడానికి కానీ చాలా భయపడతారు. నిజంగా తిరుమల దేవస్థానం అంటే మనకి తెలుగు జాతికి కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు మహిళలు తెలుగువారు కానీ అనేక రాష్ట్రాల్లో కానీ మన వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్ట దైవుడు, కలియుగ దైవుడు. అలాంటి లడ్డు మీద అపచారం చేసి నెయ్యి మీద కల్తీ కలిపి అపచారం చేయడం జరిగింది. దాని మీద భగవంతుడు అయితే క్షమించడానికి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ రానున్న కాలంలో ఈ తుట్టాచారం మానుకుంటే మంచిదని ప్రతిపక్షాలకి మేము చెప్పడం జరుగుతుంది. భగవంతుడు గారు కాబట్టి రాజకీయాలు చేయకండి, అందరూ సమానం. దయచేసి మీరు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రథచక్రాల్లా పనిచేశారో ఈరోజు ఆ రథచక్రాల దాని కిందనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా చూసుకుంటే ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇది ఈరోజు టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది.
పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా ఉంది, అలాగే ఎంప్లాయీస్కు ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా మారింది. అంటే ఇంకా సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ గురించి అయితే ఇంకా ఈరోజు ఈ మధ్యకాలంలోనే చూసాం ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారండి, ఎంత వర్క్ ప్రెషర్ వాళ్ళకు. సో కనీసం ఇటు ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎక్కడన్నా మీరు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు మీరు మాట్లాడలేకున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే ఈ సంఘాలతో కూర్చొని మీరు ఎందుకు చర్చ జరపలేదు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఇంకా అన్నిటికన్నా బాధాకరం విషయం ఏమిటంటే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినా కూడా ఐఆర్ ప్రకటించకపోవడం. నిజంగా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏదైతే చెప్పారో తన పాదయాత్రలో ఏదైతే చెప్పాడో వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ప్రకటించిన పరిస్థితి. సో ఆ రోజు మీరు రివర్స్ పిఆర్సీ అని నానా యాగి చేశారు కదా, ఇది అసలు పిఆర్సీనే లేదు. ఎందుకు కరోనా కష్టకాలంలో కూడా పిఆర్సీ ఇచ్చారు. పిఆర్సీ ఇంకా కరోనా కష్టకాలం లేకోకుంటే ఆ రోజు మనం ఏదైతే ఐఆర్ చెప్పామో 27% కన్నా ఫిట్మెంట్ ఎక్కువ చేసేవాళ్ళం. కానీ ఆ రోజు ఉద్యోగస్తులందరూ అర్థం చేసుకున్నారు. మీరు అనేక మంది నాయకులు యూనియన్లు కలిసి నానా యాగి చేశారు రివర్స్ పిఆర్సీని. ఈరోజు అసలు పిఆర్సీకి అసలు ఇదే లేదు కదా, ఇది అసలు పే రివిజన్ కమిషన్ కాదు, పే రివిజన్ చీటింగ్ అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేయాలి. మీరు 10 సంవత్సరాలకి ఏమన్నా వేస్తారా? వేసే ఆలోచన ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంత టైం అయినా కూడా మీరు పిఆర్సీ కమిషన్ చైర్మన్ని కూడా మీరు నియమించలేదంటే ఇక ఎలాంటి మెసేజ్ పోతుందని ఉద్యోగస్తులకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిందో ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా అమలుపరచాలి. ఈరోజు మీరు మేము గట్టిగా పోరాడితే కానీ ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలలో ఉంటే ఒక డిఏ ఇచ్చారు. ఆ డిఏ కూడా అనేక కండిషన్స్ అప్లై చేసి ఇచ్చారు. తర్వాత సరెండర్స్ ఇచ్చారు, సరెండర్స్ కూడా ఆఫ్ సరెండర్స్. ఇది హిస్టరీ. అసలు ఆఫ్ సరెండర్ పోలీసులకు ఆఫ్ సరెండర్స్ ఇవ్వడం అనేది హిస్టరీ. నిజంగా ఇది చాలా ఘోరం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళకు వెంటనే 4-5 సరెండర్స్ వెంటనే ఇచ్చిన పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బు ఇది. సో వాళ్ళకు వెంటనే ఇవ్వాల్సినది ఇది. సో ఎందుకంటే ఏ టైంలో అయినా కూడా పోలీసులోనే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. సో వాళ్ళకు ఏదైతే మనం చెప్పామో అవి ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఈరోజు అనేకమైన డిమాండ్స్తో ఈరోజు చేయడం జరిగింది. సో ఇంకా మేము ఒక్కటే చెప్తున్నా, అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈహెచ్ఎస్ పని చేయలే, మెడికల్ రియంబర్స్మెంట్ రాలే. ఏమండి మెడికల్ రియంబర్స్మెంట్ ఎంత పెండింగ్ ఉంది? 200 కోట్లు పెండింగ్ ఉంది. 200 కోట్లకు మీరు అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఆ డబ్బులు ఈ మెడికల్ రియంబర్స్మెంట్కి పెట్టలేరా? మెడికల్ రియంబర్స్మెంట్ పెడితే కనీసం ఉద్యోగస్తుల కన్నా కొంతమంది కన్నా మనము మేలు చేసిన పరిస్థితి వస్తుంది కదా. తక్షణమే మెడికల్ రియంబర్స్మెంట్ మీద ఈహెచ్ఎస్ మీద వాళ్ళు కమిటీ వేసామన్నారు. సో ఆ కమిటీని కూడా తొందరగా క్లియర్ చేసి మెడికల్ ఈహెచ్ఎస్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా అన్ని జబ్బులకు కూడా వాళ్ళకు ఇది చేయాలని తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు నిన్న మనం చూసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంతమంది ధర్నా చేశారండి? మూడోసారి వాయిదా అనంతరం ఏపీ శాసన మండలి తిరిగి మొదలైంది. రాయలసీమ నీటి ప్రాజెక్టులపైనే మండలిలో మరోసారి రచ్చ జరిగింది. గాలేరు నగరి ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయాలపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించగా మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఈ చర్చలో అధికార ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్ వైలేషన్ వచ్చింది. సరే, మీరు ప్రాధాన్యత అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలు వేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి.
ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులోకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సమసాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. హలో గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు ఇలా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్న వస్తే ప్రశ్నకు వచ్చి మీరు చెప్పిందే మీరు వినాలండి. అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలే ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారని. దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రజలను తగడ పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా అధ్యక్ష ఇదే అధ్యక్ష, ఇదే ప్రధానమంత్రి చెప్తున్నా అధ్యక్ష, ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏ సమస్య తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే, మీరు చెప్పిందే డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఆయన చెప్తుంది అన్నమాట మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపేదా లేదా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై బుధవారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఒక వీడియో పోస్ట్ చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలు డయేరియా బారిన పడ్డారని అన్నారు. డయేరియా నివారణపై సమీక్షించకుండా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు ఒక డయేరియా రావటానికి కారణాలు డాక్టర్స్ ఏం చెప్తారంటే కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి ఆహారం, ఇవన్నీ అనుకుంటే మరి కలుషితమైనటువంటి నీరుని మరి దాన్ని మనం పసిగట్టలేమా? అది ఎక్కడ కలుషితం జరిగింది, దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది దానికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉంది కదా, కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లాలో నీటి సరఫరాకు సంబంధించి, త్రాగునీటి సరఫరాకు సంబంధించి, పైప్ లైన్స్కి సంబంధించి, మెయింటెనెన్స్కి సంబంధించి పెద్ద సిబ్బంది ఉంది. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నీరు కలుషితం జరిగితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? పరిణామాల్ని వారు పర్యవేక్షించరా, పరిశీలించరా? ఈ కింద దిగువన ఉన్నటువంటి అధికారులతో మాట్లాడరా? దానిపైన చర్యలు తీసుకోరా? ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారితో రివ్యూస్ జరపాలి కదా, ఎందుకు జరపలేదు? 23వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాల్లో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? పట్టించుకోవట్లేదు. అక్కడికి వారం రోజుల క్రితం నుంచే ఈ పరిస్థితులు వస్తున్నాయి. మరి రోగులందరూ కూడా ఆసుపత్రులకు వెళ్తున్నారు, పట్టించుకునే నాదుడు ఆసుపత్రిలో లేడు. ఆసుపత్రి వైద్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అక్కడ సూపరింటెండెంట్ని అడిగేవాళ్ళు లేరు, దాన్ని రివ్యూ చేసేవాళ్ళు లేరు. ప్రతిరోజు ధనార్జనే తప్ప పరిపాలన మీద దృష్టి లేదు ఇద్దరు మంత్రులకి. ఎందుకంటే జిల్లాలో మొత్తం అధికారం అంతా వాళ్ళింటిలోనే కేంద్రీకరించుకున్నారు. ఎవడు మాట్లాడడానికి లేదు, చెప్పడానికి లేదు. ఎవడికి మాట్లాడితే ఏ అధికారికైనా భయం. ప్రతి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కానీ అందరూ నామమాత్రంగా మాత్రమే ఉన్నారు. ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ దుస్థితికి రావటానికి ఆసుపత్రి చర్యలు కానీ, మరి అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి నీటి సరఫరాకు సంబంధించినటువంటివి కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అయితే ఇమ్యూనిటీ లోపానికి కారణం కమిషనరా? మరి కారణం తెలియనటువంటి, ఇంకా కారణాలే తెలియదన్నటువంటి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఒకలా ఉంటే, కారణాలు తెలియకుండా ఒక అధికారిని ఎలా బలిపశువులు చేశారు? ఆ అధికారి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి వారం రోజులైంది, జస్ట్ 7 నుంచి 8 రోజులైంది. 7-8 రోజుల్లో జాయిన్ అయినటువంటి అధికారిని కేవలం కక్ష సాధింపు చర్యతో మాత్రమే సస్పెండ్ చేసి డయేరియా అన్న సమస్యని దారి మళ్లించటం, డయేరియా అన్న సమస్యకి పరిష్కార మార్గం కనుక్కోరు, రోగుల్ని పట్టించుకోరు, ఆసుపత్రుల్లో డాక్టర్స్తో మాట్లాడరు, వైద్య సేవలు మెరుగుపరచరు, కానీ సస్పెండ్ మాత్రం చేస్తారు. అంటే ఇంత చావు బ్రతుకుల మధ్యలో కూడా వాళ్ళకి కావలసింది కులాధిపత్యం,
సస్పెన్షన్లు, రాజకీయ కక్షలు, రాజకీయ కుట్రలు ఇవే మనకు మిగిలాయి. మరి ఈరోజు ధర్మాన ప్రసాద్ తగుదనమ్మా అనుకొని వెళ్ళిపోయి ఆయన ఏం మాట్లాడతాడు? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటాడు. ప్రభుత్వం కాదయా, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే అధికారులు, ప్రజలు, ఇదంతా కలిపి ఈ వ్యవస్థను ప్రభుత్వం అంటాం. ప్రభుత్వం అంటే మనమే. మనకు మనం నిందించుకోకపోవడం కాదు, ఆ ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి అసామీలు ఉన్నారే. రాష్ట్ర మంత్రి శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. మేలియా పుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు వబయోగి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదివాసులంతా పాల్గొన్నారు. నేటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారు ఈ ప్రభుత్వాలు. ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల ఆదివాసీ జనాభాకి ఐటీడీ లేకుండా చేశారు. గతంలో ఇదే శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా 9 ఐటీడీలు ఏర్పడితే, అలాంటిది ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీ లేకుండా చేయడం చాలా దారుణం. ఇప్పుడే గత నుంచి ఏదైతే జిల్లాల విభజన జరిగిందో ఆ విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు పాతపట్నం బహిరంగ సభలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ ప్రకటిస్తాం, ఐటీడీఏ ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి 20 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఐటీడీ ఊసే మాట్లాడట్లేదు. మేము ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ధర్నా నుంచి ఈ ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే అసెంబ్లీ జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో మిలియాపుట్టు కేంద్రంగా ఐటీడీఏ నిర్మిస్తామని తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రస్తావించాలి. ఈ రోజు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే లడ్డూ కోసం, హెరిటేజ్ పాలు కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప శ్రీకాకుళం జిల్లా ఆదివాసులు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మిలియాపుట్టు కేంద్రం ఐటీడీఏ కావాలని చెప్పుకోవాలా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా అసెంబ్లీ సెషన్స్ ఇంకా మార్చి 9 వరకు 10 వరకు ఉంటాయి కాబట్టి ఈ మార్చి 9, 10లోనైనా ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా మిలియాపుట్టు కేంద్రంగా ఐటీడీఏ నిర్మించాలని తీర్మానం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడాలని కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా అన్ని గిరిజన గ్రామాల నుంచి సేకరించి అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. జై ఆదివాసీ. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. డయేరియా సోకిన వీధుల్లో రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్ని కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణిగా అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్ లో జెమ్స్ గానీ, కిమ్స్ గానీ, రిమ్స్ గానీ, జీజీహెచ్ లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్ గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. అయితే ఈ 120 కేసెస్ కూడా అన్ని కూడా క్రిటికల్ గా ఉన్నటువంటి కేసెస్ కాదు. ఇందులో మనం జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్ గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఏదే ఇమీడియట్ గా ఇష్యూ లేకపోయినా సరే లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది.